ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఒకటే ప్రశ్న, సీఎం జగన్ పై రాయి దాడి చేసిన వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ దొరికిందా? ఆ వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారా? దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. విజయవాడ సింగ్ నగర్ లో సీఎం జగన్ పై దాడి చేసిన ఘటనలో ఇది బిగ్ అప్డేట్ న్యూస్ అని చెప్పొచ్చు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో వడ్ర కాలనీకి చెందిన 10 మంది యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం 10 మంది అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. సిసిఎస్ లో విచారణ కొనసాగుతోంది. 10 మందిని విచారిస్తున్నారు. అయితే అందులో ఒక యువకుణ్ణి వెల్లంపల్లికి చూపించారు పోలీసులు. ఆ రోజు జగన్ తో పాటు వెల్లంపల్లి కూడా గాయపడ్డారు ఆ ఘటనలో. సో వెల్లంపల్లికి చూపించారు ఇతడేనా అంటూ. అదేవిధంగా ఘటనా స్థలంలో 4 రాళ్లు కూడా సేకరించారు పోలీసులు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో 10 మంది ఉన్నారు. అందులో యువకుణ్ణి వెల్లంపల్లికి చూపించారు పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ఎవరా యువకుడు? ఏమైనా క్లియర్ గా తెలిసిందా అతడే అని? అప్డేట్ ఏంటి? కేసుకు సంబంధించి పురోగతి కనిపిస్తోంది. ఇక సింగ్ నగర్ వడ్డేర కాలనీకి చెందినటువంటి 10 మంది యువకులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 మందిలో 4 పైన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ 4లో ఒక యువకుడు 20 ఏళ్ల లోపు చెందినటువంటి యువకులు, వీళ్ళందరూ కూడా ఒక యువకుడు పూర్తి స్థాయిలో అతనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అతను అవునా కాదా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు గుర్తించడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర అయితే ఉంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్కు చూపించిన తర్వాత 1 టౌన్ సిసిఎస్లో మొత్తం వీరందరినీ కూడా విచారణ చేపట్టారు పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికే సీసీటీవీస్తో పాటు మొత్తం ఏదైతే ఆ రోజు దాడి జరిగినటువంటి రోజు సెల్ ఫోన్ కెమెరాస్తో పాటు సీఎం జగన్ వెహికల్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అండ్ అలాగే వీడియో ఎవిడెన్స్ ఏవైతే సేకరించారో ఈ వీడియో ఎవిడెన్స్ ఆధారంగా రాయితో దాడి చేసినట్టుగా కూడా గుర్తించారు. ఇక రాయికి సంబంధించి కూడా ఒక 4 రాళ్ళు మొత్తం అక్కడ దాడి జరిగిన తర్వాత అయితే బస్సు మీద ఒక రాయి దొరికింది. దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి కొన్ని రాళ్ళు, ఆ రాయిలో ఏ రాయి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. మరోపక్క రాయి దాడి చేసిన ఘటనలో మొత్తం 10 మందికి పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ 10 మంది యువకులు కూడా మొత్తం 20 ఏళ్ల లోపు యువకులుగా పోలీసులు గుర్తించారు. ఈ 10 మందిని కూడా చాలా రహస్యంగా 1 టౌన్ సిసిఎస్లో అయితే విచారణ చేస్తున్నారు. దాడికి గల కారణాలు ఏంటి, అసలు ఆ సమయంలో వాళ్ళు ఎందుకున్నారు, దాడి వీళ్ళే చేశారా అనే దానికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక ఈ 4లో ఎవరైతే 10 మందిలో 4ని ప్రత్యేకంగా గుర్తించారు, ఈ 4లో ఒక యువకుడు ఖచ్చితంగా దాడి చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అతను దాడి చేశాడా లేదా అనే దానికి సంబంధించి కూడా మొత్తం పోలీసులు వారి స్టైల్లో అయితే విచారణ చేస్తున్నారు. ఇక వడ్డేర కాలనీకి చెందినటువంటి యువకులందరూ కూడా గత కొద్ది రోజులుగా అక్కడ అనుమానాస్పదంగా ఉండడమే కాదు, ఇక దాడి జరిగినటువంటి సమయంలో అదే ప్రదేశంలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సెల్ టవర్ డంపుతో పాటు ఇతర సాంకేతిక పరమైనటువంటి ఎవిడెన్స్ తో పాటు దాడికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్లకు సంబంధించి కొంతమేర సమాచారాన్ని పోలీసులు ఇప్పటికే సేకరించడం జరిగింది. పోలీసులు సేకరించినటువంటి క్లూస్ తో పాటు ఆ యువకులు ఆ ప్రాంతాల్లో సందేశపదంగా పాటు ఇంకెవరైనా ప్రత్యక్ష సాక్షుల్ని కూడా తీసుకెళ్లారా గుర్తించడానికి? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే జగన్ పైన దాడి జరిగినటువంటి సమయంలో బస్ పైన ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా తీసుకెళ్లి విచారించేటటువంటి అవకాశం ఉంది. ఇక నిన్న సాయంత్రం వీరిని లిఫ్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేయడానికి అవసరమైనటువంటి అన్ని కోణాల్లో కూడా విచారణ చేపిస్తున్నారు. ఇప్పటివరకు అయితే వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే ఇతన్ని ఒక వ్యక్తిని యువకుడిని చూపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక తదనంతరం వేరే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ప్రత్యక్ష సాక్షులతో పాటు ఎవిడెన్స్ కి సంబంధించి ఏదైతే కీలక ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని చూపించి అసలు మళ్ళీ ఇంకొకసారి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అతనే కనుక నిందితుడు, అతనే దాడి చేసినట్టు కనుక పోలీసులు నిర్ధారణ చేసుకుంటే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరోసారి 1కి 10 సార్లు, ఎందుకంటే దాడి చేసింది కూడా చిన్న పిల్లలు 20 ఏళ్ల లోపు యువకులు కాబట్టి అసలు దాడి చేయడానికి గల కారణాలు, వీళ్ళే దాడి చేశారు, వీళ్ళే దాడి చేస్తే కనుక దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా దాడి చేశారనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్కన ప్రత్యక్ష సాక్షులతో పాటు కాల్ డేటా అండ్ అలాగే ఇంటర్నెట్ డంప్తో పాటు ఇతర వేరే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో అయితే మనకి అధికారిక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఒక ప్రాథమికంగా అయితే దర్యాప్తు అయితే పూర్తయింది కాబట్టి ఈ 10 మందిలో ముఖ్యంగా 4లో ఒక వ్యక్తి కీలకంగా అతను దాడి చేసి ఉంటాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో అదే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. రైట్ క్రాంతి, అది జగన్ పై దాడి కేసులో పురోగతి మనం చూస్తున్నాం. ప్రస్తుతం పోలీసు అదుపులో 10 మంది ఉన్నారు. 4లో ఒకరని అనుకుంటున్నారు, విచారిస్తున్నారు. ఇక క్లియర్ కావాల్సి ఉంది. అయితే ఈ దాడి కేసుపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని, పలు ఆధారాలు సేకరించామని, వాటిని విశ్లేషిస్తున్నామని ఆల్రెడీ సిపి కాంతిరాణ టాటా చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. వరకు 50-60 మందిని మనకు తెలిసి క్వశ్చనింగ్ చేయడం కూడా జరిగింది. అదే డాక్టర్స్ అని చీకటి ఒకటి, ఆ తర్వాత ఆ క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయి విసరడం అయితే తప్పనిసరిగా జరిగింది. We already have strong evidence and strong leads. ఇక్కడ మా క్లూస్ టీమ్ వాళ్ళు
కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు. బట్ ఏది ఏ స్టోన్ కరెక్ట్గా అన్నది మాత్రం మనం అక్యూజ్ దొరికిన తర్వాత మనం చెప్పగలం.